చాలా చిన్న చిన్న విషయాలు కూడా గొడవలకి దారితీస్తూ ఉంటాయి, లేకపోతే యుద్ధాలకి దారితీస్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ ఏమంటున్నారు, ఒక్కసారి ఆ దుర్యోధనుడు వచ్చినప్పుడు వాళ్ళు తమ సభనంతా చూపించాలి, కానీ వాళ్ళేం చూపించకపోగా అది ఇబ్బంది పడేలాగానే ఉంటుందంటారు. ఇప్పుడు కూడా కొంతమంది ఇట్లా తయారు చేస్తున్నారు కదా, అక్కడ ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు కనిపించేటట్లుగా ఇప్పుడు కూడా అలాంటి కొన్ని చోట్ల ఉంటున్నాయి. సో అక్కడ తికమక పడడం అనేది మామూలే. సో అతను పడుతుంటే వీళ్ళు అది కాదు అని అంటే వాళ్ళకి ఎవరైనా అవని, అతనైతే ఒక తమ్ముడు అన్నయ్య అట్లా అవుతారు, లేదు ఏదో మన ఇంటికి ఎవరైనా ఒక అతిథి రూపంలో వస్తే వాళ్ళని దగ్గరుండి వాళ్ళకి గౌరవించడము మర్యాదించడము అలా చేయడం మానేసి అతను తిగబడి పడినప్పుడు వీళ్ళు అవమానించారు కాబట్టి యాక్చువల్గా అదే అతను మనసులో పెట్టుకొని ఆ తర్వాత వాళ్ళ అంత అవమానించి వాళ్ళని రాజభ్రష్టుని చేసి అవన్నీ చేయడానికి కారణమైంది. ఎప్పుడు ఏంటంటే ఆత్మాభిమానం అనేది ప్రతి వ్యక్తికి ఉంటుంది కదా, ఆత్మాభిమానం వాళ్ళని ఎంతవరకు మనము విలువ ఇవ్వాలి అంత విలువ ఇవ్వాలి. ఏదో వాళ్ళని చులకం చేస్తాం కదా అంటే ఎప్పుడు మారుతూ ఉంటాయి అంటారు, రోజులు మారుతూ ఉంటాయి. ఎప్పుడు మనమే పై స్థాయిలో ఉంటాం, వాళ్ళు కింద స్థాయిలో ఉంటారు, లేకపోతే మనమే కింద స్థాయిలో ఉంటారు పై స్థాయిలో ఉంటారు, అట్లా ఏం ఉండదు, రోజులు మారుతూ ఉంటాయి. ఎప్పుడు మనం పైన ఉన్నాం కదా దాని కింద వాళ్ళని చులకం చేస్తే ఎప్పుడు వాళ్ళ పైకి ఎక్కుతారో మళ్ళీ చులకం చేస్తారు. సహజంగా జరిగేవి. భారతాలు భాగవతాలు లేకపోతే రామాయణం ఎందుకు వినమంటారంటే అక్కడ ఏదో ఎప్పుడో జరిగింది అది వినడానికి అది తెలుసుకోవడానికి ఏదో టైంపాస్కి కాదు. వీటిని చూసి మన జీవితంలో కూడా మనము అలాంటి పరిస్థితులు వస్తే ఎలా ప్రవర్తించాలని తెలుసుకోవడం. ఎస్పెషల్లీ మన ఇంటికి ఒక అతిథి వచ్చారు అంటే ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని అవమానపరచకూడదు. అట్లీస్ట్ మన ఇంట్లో ఉన్నప్పుడైనా సరే వాళ్ళని అవమానపరచకుండా మన బాధ్యతయుతంగా మనం చూస్తే రేపొద్దున మనం వెళ్ళినా వాళ్ళు అలాగే చూస్తారు. కానీ కొంతమంది అజ్ఞానం అవని ఇంకొకటి అవని మన ఇంటికి వచ్చారు అనేది కూడా లేకుండా మనల్ని అవమానపరుస్తూ ఉంటారు. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇందులో బాగా చెప్తున్నాడు అనమాట. అతను వచ్చాడు, అతను ఏదో ఇల్లు చూడాలనుకుంటున్నాడు, దగ్గర ఉండి ఇది ఇలా అన్నయ్య ఇది ఇలా అన్నయ్య అని చెప్పుంటే అతను ఇంకా ఆనందించి ఉండేవాడు. నీళ్ళల్లో కాలేసి పడ్డాడు, ఇట్లా అన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నీ ఏమైనాయి, అతను అవమానపడ్డాడు, ఊరుకుంటాడా, ఆ తర్వాత వీళ్ళని అవమానపరిచాడు. ఎంత అవమానం అంటే ఒక ఆడ అమ్మాయి అని చూడకుండా ఆమెను కూడా ఏమైనా వ్యవస్థ చేయాలనుకున్నాడు. అంటే ఒక మనిషి యొక్క ఆత్మాభిమానం ఎంతలాగా ఉంటుంది. అహంకారాన్ని అతను అలా చేయడం తప్పైతే వీళ్ళ వైపు ఏ తప్పు ఉంది అనేది చెప్తున్నారు. అంటే రెండు చేత కలిస్తేనే ఒక తప్పట్లు అవుతాయని చెప్తారు చూడు, అలాగా మనం ఏంటంటే కౌరవులు ఏదో పాండవుల్ని కష్టపెట్టారు అనేది మనకు తెలుస్తుంది, కానీ ఈ చిన్న తప్పు కూడా వీళ్ళు చేసి ఉండకపోతే అది అట్లా జరుగుండేది కాదేమో అంటున్నారు. అందుకని మనకి తెలియకుండా చాలా చిన్న చిన్న తప్పులు మనం చేసుకుంటూ పోతూ ఉంటాం. మనం ఇది బాగానే ఉంది కదా, ఏముందిలే ఒక మాట అనేసాం కదా అనుకుంటాం. అందుకే ఈ రోజుల్లో పిల్లల గురించి కూడా చెప్తున్నారు కదా, పిల్లల్ని కూడా ఒక మాట అనేటప్పుడు మనం చాలా ఆలోచించాలి. ఎందుకంటే మనం సహజంగా ఏదో పెద్దవాళ్ళం కదా మనకు తెలుసు కదా అనేది అనేస్తాం, కానీ వాళ్ళకి ఏ మాట ఎక్కడ ఎలా తగులుతుందో తెలీదు. కొన్ని మాటలు తగిలితే వాళ్ళు సరైన మార్గంలోకి వెళ్ళిపోతారు, కొన్ని మాటలు తప్పుగా తగిలితే నేను ఎంత సరిగ్గా అన్నా అమ్మిలానే అంటుంది కదా అని వాళ్ళు వేరే వ్యతిరేకంగా వెళ్ళేది కూడా ఉంటుంది. సో ఏమంటారంటే మన మాటలు అనేది మనము ఒకరి వాళ్ళ అభిమానం, ఎస్పెషల్లీ వాళ్ళకున్న అభిమానాన్ని దెబ్బతీయకుండా మన మాటలు కానీ మన చేతలు కానీ ఉండాలి అన్నమాట. సో దాని గురించి చెప్తున్నారు.